కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లకు కీలక సూచనలు చేశారు. నిజమైన అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలన్నారు సీఎం రేవంత్. ప్రభుత్వ పథకాలపై ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. విద్యా వ్యవస్థలో ప్రభుత్వం తెస్తున్న మార్పును ప్రజలకు వివరించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులని సమీపంలోని మెడికల్ కాలేజీలకు అనుసంధానం చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరింత సమాచారం రాకేష్ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అందిస్తారు. రాకేష్, కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ ప్రభుత్వం 99 డేస్ ప్రోగ్రామ్ను తీసుకుంది. ఈ ప్రోగ్రాం పైన గత 15 రోజులుగా కూడా ప్రభుత్వ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈరోజు దానికి ఫైనల్ కంక్లూజన్ ఇవ్వబోతున్నారు. ఉదయం నుంచే కలెక్టర్లతో మొదటి సెషన్ అంతా కూడా లంచ్ వరకు కూడా సిఎస్ రామకృష్ణరావు కలెక్టర్లతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ప్రస్తుతం సీఎం అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతుంది. దాదాపుగా 4 గంటలుగా కొనసాగుతున్న ఈ సమావేశంలో పలు కీలక సూచనలు కలెక్టర్లకు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ 99 డేస్ని ఈ నెల 6వ తారీఖు నుంచి తీసుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం కూడా స్కూల్స్ అన్నిటి కూడా సెలవులు ఇస్తాయి. అలాగే వ్యవసాయ పనులు కూడా ఈ నెలాఖరుగల్లా పూర్తిగా వస్తున్న నేపథ్యంలో సమయం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ కార్యక్రమాలు కూడా గ్రామ స్థాయిలో చేయడానికి సమయం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ 99 డేస్ కార్యక్రమాలు రూపొందించుకున్నట్టు తెలుస్తూ ఉంది. జూన్ 2కు ఈ 99 డేస్ పూర్తవుతున్న సందర్భంగా జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంతో పాటు ఒక రాష్ట్ర స్థాయిలో ఒక పెద్ద మీటింగ్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానికి సంబంధించి థీమ్ని అయితే ప్రస్తుతం సీఎం కలెక్టర్లతో చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. దీంతోపాటు సంబంధించి 10 రకాల థీమ్స్ను 5 స్థాయిలలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఏ విధమైన కార్యక్రమాలు రూపొందించాలనే చార్ట్ను సీఎం కలెక్టర్లకు వివరించేసినట్టుగా తెలుస్తోంది. ఏప్రిల్ 2న గ్రామ స్థాయిలో, అలాగే ఏప్రిల్ 16న మండల స్థాయిలో కార్యక్రమాలకు సంబంధించి చార్ట్ రూపొందించారు. దీంతోపాటు మే 2న నియోజకవర్గ స్థాయి, అలాగే మే 22వ తేదీన జిల్లా స్థాయి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం అయితే కార్యక్రమాలు రూపొందించిందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా గ్రామాల్లో పారిశుద్ధ్యంతో పాటు గ్రామీణ స్థాయిలో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలపైన డిస్కస్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దీంతోపాటు వరిధాన్యం కొనుగోలు, అలాగే స్కూళ్ళలో మౌలిక వసతుల కల్పన, దీంతోపాటు సంక్షేమ పథకాలు సంబంధించి రేషన్ కార్డులు కానీ, సన్నబియ్యం పంపిణీ కానీ, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన పురోగతి, ఇలాంటి అన్ని కార్యక్రమాలపైన కూడా ఈ 99 డేస్లో పురోగతి తీసుకురావాలనేది ప్రభుత్వం ఎజెండాగా తెలుస్తుంది.